యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ యందు అతిశయించుట. అపోస్తలుడైన పౌలు 14 పత్రికలను క్రొత్త నిబంధనలో రాయడాన్ని మనం చూస్తాం. ఘనత నిమిత్తమైన పాత్రగా పౌలును వాడుకున్నట్లుగా మనకు బాగా పరిచయం. ఆయన రాసిన మొదటి 9 పత్రికలను మనము 3 భాగాలుగా వర్గీకరిస్తే 3 సంగతులు మనకు తేటగా అర్థమయ్యేవిగా మనం చూడగలం. రోమపత్రిక మొదలుకొని గలతీయులకు రాసిన పత్రిక వరకు 4 పత్రికలు. దాన్ని మనం మొదటి భాగంగా చెప్పుకోవచ్చు. రెండవది ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మరియు కొలస్సీలకు రాసిన పత్రిక. ఈ 3 పత్రికలు రెండవ భాగంగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చే మొదటి తెస్సలోనిక మరియు రెండవ తెస్సలోనిక మూడవ భాగంగా మనము చెప్పుకొనవచ్చు. మొదటి భాగము 4 పత్రికల సముదాయం, రెండవ భాగము 3 పత్రికలు, మూడవ భాగము 2 పత్రికల సముదాయం. మొదటి భాగం మనకు తెలియజేసే సారాంశం ఏంటంటే క్రైస్ట్ అండ్ హిస్ క్రాస్, క్రీస్తు మరియు ఆయన శిలువను గురించి ఈ మొదటి భాగం మనతో మాట్లాడుతుంది. మీకు బాగా తరచి చూస్తే శిలువ వేయబడుట, శిలువ అనేటువంటి అనేకమైన సంగతులు ఇది మొదటి భాగంలో ఎక్కువగా మనకు ప్రస్తావనలోనికి రావడాన్ని మనం చూస్తాం. తర్వాత రెండో భాగము అది మనకు తెలియజేసే సారాంశం ఏంటంటే క్రైస్ట్ అండ్ హిస్ చర్చ్, క్రీస్తు మరియు ఆయన సంఘమును గురించి రెండో భాగం మనకు జ్ఞాపకము చేసేదిగా చూస్తాం. ఇక మూడవది 2 తెస్సలోనికలకు రాసిన పత్రికలు. అవి దీనికి జ్ఞాపకం చేస్తాయి, క్రైస్ట్ అండ్ హిస్ కమింగ్, క్రీస్తు మరియు ఆయన రాకడను గురించి మనకు తెలియజేస్తాయి. ఇంకా బాగా సరళంగా చెప్పాలంటే ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శిలువ మొదటి భాగము, ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘము రెండవ భాగము, ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు రాకడ మూడవ భాగం. కనుక గలతీ పత్రిక మొదటి భాగానికి సంబంధించింది. కనుక క్రీస్తు శిలువను గురించి ఈ భాగాలు మనకు పరిచయం చేస్తాయి. అందుకే గలతీ పత్రికలో ఒక అంశాన్ని మనం ఎన్నుకున్నాం. ప్రభు చిత్తమైతే ఈ భాగంలో నుంచి అనేకమైన సంగతులను మనము క్రీస్తు శిలువ కేంద్రంగా ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు ఈ అధ్యాయాన్ని రాస్తూ 14వ వచనం రావటానికంటే ముందు 13లో ఒక మాట అన్నాడు, శరీరమందు అతిశయించుట, గ్లోరీ ఇన్ ద ఫ్లెష్ ఆర్ గ్లోరీ ఇన్ ఫ్లెష్. శరీరమునందు అతిశయించటానికి, క్రీస్తునందు అతిశయించటానికి గల వ్యత్యాసాన్ని తాను మాట్లాడినట్టుగా మనం చూడగలం. ఎందుకు క్రీస్తు శిలువ యందు అతిశయించాలి అన్నదానికి చాలా కారణాలు ఉన్నాయి. వాస్తవానికి ఒక మనుష్యుడు ఈ దినాన శరీరమును బట్టి అనేక రీతులుగా అతిశయించడాన్ని గమనిస్తాం. అపోస్తలుడైన పౌలు దగ్గరికి రాగలిగితే అంతవరకు ఎందుకు లోకం దగ్గర వెళ్ళనక్కర్లే. పౌలు ఒక మాట అన్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-6 వచనాలలో అనేక సంగతులు ఆయన చెప్పాడు. అతిశయించడానికి నాకు చాలా ఎక్కువ ఆధారాలు ఉన్నాయండి అన్నాడు. ఒక మనుషుడు అతిశయించాలంటే ఎలాగ అతిశయించవచ్చు అంటే ఆయన రాశాడు, అయ్యా నేనైతే ఇశ్రాయేలు వంశములో పుట్టినవాడును అన్నాడు. మధ్య భాగం నుంచి నేను మొదలు పెడుతున్నా. కనుక ఇశ్రాయేలు వంశం అంటే చాలా గొప్పది. ఈ దినాల్లో చాలామంది మనుషులు తమకున్న వంశాన్ని బట్టి అతిశయిస్తారు. ఏమనుకుంటున్నావు మా వంశం అంటే అంటారు వెంటనే. తర్వాత అన్నాడు 12 గోత్రములలో బెన్యామీను గోత్రానికి చెందిన వాడిని అన్నాడు ఆయన. నా అతిశయము బెన్యామీను గోత్రం అన్నాడు. ఏంటి బెన్యామీను గోత్రానికి ఉన్న ఘనత? ఇశ్రాయేలు రాజు మొట్టమొదటి వాడు సౌలు ఎక్కడి నుంచి వచ్చాడు? బెన్యామీను గోత్రం నుంచి వచ్చాడు. కనుక బెన్యామీయుడును అన్నాడు ఆయన. నా అతిశయము బెన్యామీను గోత్రం అని. దాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు అతిశయించలా. ఇదనన్నా మన అంటే వంశము లేదా గోత్రం అంటే దానన్న కులాన్ని బట్టి అతిశయించేవారు కోకళ్ళలో. ఏమనుకుంటున్నా, ఏ కులంలో పుట్టానో తెలుసా నేను అంటారు. ఏ మతంలో పుట్టానో తెలుసా నీకు అంటారు. మతాన్ని బట్టి అతిశయము, కులాన్ని బట్టి అతిశయము. తర్వాత కింద ఒక మాట అన్నాడు, ధర్మశాస్త్రము విషయము నేను పరిచయుడను అన్నాడు. పరిచయాల తెగకు చాలా గొప్పతనం ఉంది. దాని గురించి నేను చెప్పడం లేదు ఇప్పుడు, ఎందుకంటే మనము ఆరాధన వర్తమానం కనుక.
కనుక ఆ పరిచయుల తెగకు సంబంధించి కూడా నేను ఏమాత్రము నేను అతిశయించలేదు అన్నాడు. తర్వాత అన్నాడు, ధర్మశాస్త్రము విషయంలో నేను అనిందిడను అన్నాడు ఆయన. అంటే నిందలేని వాడని అన్నాడు. లూకాసు వార్త మొదటి అధ్యాయంలో ఇద్దరు దంపతుల విషయంలో కూడా ఇదే మాట ఉపయోగించబడింది. ఎవరవారు అంటే జకరియా మరియు ఎలిజబెత్. అంటే అనిందులుగా ఉంటే ధర్మశాస్త్రములో మేము అనిందులము, ధర్మశాస్త్రము నీతి విషయం అనిందులం అనే మాట మాట్లాడుతున్నారంటే ఎంతో గొప్ప ఘనత. అంటే ధర్మశాస్త్రాన్ని ఎంతో తూచా తప్పకుండా పాటించిన వారమని చెప్పడం. అంటే ఒక విధంగా చెబితే మేమే ధర్మశాస్త్రమైనట్టుగా జీవించినటువంటి వారము, అంత నిష్ఠాగరిష్టంగా జీవించాము అని చెప్పడం. అంటే ఇంకొక రీతిలో తమకున్న ప్రవర్తన బట్టి అతిశయించినటువంటి వారు, లోకస్తులాగా లేమేమో అంతగా అతిశయించినట్లుగా, అతిశయించడానికి ఆధారం ఉన్నట్లుగా చెప్పినట్లుగా మనం చూస్తాం. హెబ్రీల సంతానములో హెబ్రీడని నేను అన్నాడు. హెబ్రీలకు చాలా ఘనత ఉంది. హెబ్రీ అనే పదం ఎవరి నుంచి ఆరంభమైంది? అబ్రాహాము నుంచి. ఆదికాండము 13:14 ఈ మాటలు మనకు కనబడతాయి. మొట్టమొదటిసారి ఆయన విషయంలోనే ఈ మాట ఉపయోగించబడినట్లుగా చూస్తాం. సరే, ఆ భాగం దగ్గర కూడా నేను రావడంలా. కనుక హెబ్రీల సంతానములో హెబ్రీడను, ఇశ్రాయేలు వంశపు వాడను, బెన్యామీను గోత్రంలో పుట్టినవాడను, ధర్మశాస్త్రం విషయంలో అనిందుడను, తర్వాత పరిసయ్యుడను, ఇంకా కొంచెం ముందుకెళ్ళినాడు. గమలీయేలు పాదముల యొద్ద కూడా నేర్చుకున్నాడు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే నేను పిహెచ్డి చేసిన వాడిని అన్నాడు ఆయన. అంటే చదువును బట్టి కూడా అతిశయించే వాళ్ళు ఉంటారు ఇక్కడ. కనుక ఇవన్నీ కూడా దేన్ని బట్టి అతిశయం అంటే శరీరమును బట్టి, లోక సంబంధమైన సంగతులను బట్టి అతిశయించే వారంగా ఉంటా. అయితే పౌలు వీటన్నిటినీ పక్కకు తోసేసి ఏం మాట్లాడుతున్నాడు? ఐ గ్లోరీ ఇన్ ద క్రాస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ యందు తప్ప మరి దేని యందుని నేను అతిశయించను. వాట్ ఏ టెస్టిమనీ, ఎంత అద్భుతమైన సాక్ష్యము చూడండి. ఎదురన్నా మనుషులు అందాన్ని బట్టి అతిశయిస్తారు, చదువును బట్టి అతిశయిస్తారు, ఆస్తిని బట్టి అతిశయిస్తారు, కులాన్ని బట్టి అతిశయిస్తారు, గోత్రాన్ని బట్టి అతిశయిస్తారు, మతాన్ని బట్టి అతిశయిస్తారు, వెనకటి నేపథ్యము చరిత్రను బట్టి అతిశయిస్తారు, ప్రాంతాన్ని బట్టి కూడా. ఏమనుకుంటున్నావు? సీమ. ఏం సీమ? ప్రాంతాన్ని బట్టి కూడా అతిశయించడం. ఇలాంటి వెనకటి నేపథ్యం అన్నీ ఉన్నా కూడా తోసేశాడు. ఒకటే నా అతిశయము, అదే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ. ఇప్పుడు పౌలు దగ్గరికి వచ్చి, ఏమండి ఇంత గొప్పగా శిలువ యందు అతిశయిస్తున్నారు, శిలువ నీ జీవితంలో ఏం తీసుకుని వచ్చింది? దానికి ఆరాధన కొరకు ఆయన ఇచ్చే అంశాలు 2 ఉన్నాయి. వన్ ఈజ్ ద ప్రీ ఎమినెన్స్ ఆఫ్ ద క్రాస్, శిలువకున్న ప్రాధాన్యతను ఆయన మనకు చెప్తాడు. రెండవది ద పవర్ ఆఫ్ ద క్రాస్, శిలువ యొక్క శక్తిని గురించి మనకు పరిచయం చేస్తాడు. నేను శిలువ శక్తి దగ్గర రావడానికి మునుపు ఒక 6 సంగతులు నేను రెఫరెన్స్ మాత్రమే చెప్పుకుంటూ వెళ్తా. శిలువకున్న గొప్పతనము, దానికి ఉన్న ప్రాధాన్యత అద్భుతంగా పౌలు వర్ణించినట్లుగా మనం చూస్తాం. నేను అన్నీ కూడా కేవలము పౌలు రాసిన పత్రికల్లో నుంచే నేను ఎంచుకుంటూ ఉన్నా. ఎందుకంటే చాలా దూరం ప్రయాణం చేయాలి. లేకుంటే ఇంకా కొంతమంది భక్తులు, యోహాను భక్తుడు కావచ్చు, లేదా పేతురు కావచ్చు, లేదా పౌలు కావచ్చు, వీరందరినీ కలబోతా పత్రికలో నుంచి కొన్ని సంగతులను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. యోహాను భక్తునితో మొదలు పెడతాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని లోక పాపములను మోసుకొని పోవు యేసు ప్రభువారి యొక్క శిలువ దేన్ని జ్ఞాపం చేస్తుందంటే, సర్వలోక పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మోసుకొని పోయాడు. పాస్ట్ టెన్స్. అది శుభ శుక్రవారం తెలియజేసే శుభవర్తమానం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణము దేని జ్ఞాపం చేస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోక పాపాన్ని మోసుకొని పోయాడు. అందుకే మొదటి యోహాను పత్రిక ఇదే సువార్త రాసిన భక్తుడు అంటాడు, మొదటి యోహాను 2:2లో, అయ్యా మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోక పాపములకు ఆయన ఏమైనాడు? ప్రాయచిత్తమైనాడు, శాంతికరమై ఉన్నాడు అని రాశాడు. సర్వలోక పాపాలని మోసుకొని పోయి దేవునితో పాపాత్మను సమాధానపరిచాడు. అందుకే శాంతికరముగా సమాధానపరిచినటువంటి సమాధానకర్తగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే మనకు లోకంలో కనబడేవాడిగా మనం చూస్తాం. ఎవరి పాపాలను మోసుకున్నాడంటే సియోను పాపాలే కాదు సుమా, సర్వలోక పాపాలను మోసుకుని పోయిన వాడే యేసుక్రీస్తు ప్రభువారు. కనుక లోక పాపాలను మోసుకుని పోయాడు. పాయింట్ నెంబర్ 2. రెండోది ఏంటి? ఆయన అందరి పాపాల కొరకు విమోచనగా అర్పించబడ్డాడు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 6లో ఈ మాట మనకు జ్ఞాపం చేయబడింది. లోకం కొరకు మాత్రమే కాదు, అందరి కొరకు ఆయన
అందరి పాపములను మోసుకున్నాడు, విమోచన కొరకై తను తానే అర్పించుకున్నాడు, లోకం కొరకు, అందరి కొరకు. అందుకే మత్తయి భక్తుడు 20వ అధ్యాయం 28 అంటాడు తాను రాసిన సువార్తలో, అనేకుల విమోచన క్రైదనముగా ఆయన తను తానే అప్పగించుకున్న వానిగా మనం చూస్తాం. అందరి కొరకు, అనేకుల కొరకు. పాయింట్ నెంబర్ 2, రెండవ సంగతి అది. ఇక మూడవది ఏంటంటే మన కొరకు కూడా. గలతీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం కావచ్చు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం వరకు కావచ్చు. ఆయన మన కొరకు శిలువ మీద తను తానే అర్పించుకున్నాడు. తర్వాత 4వదిగా మనం చూడగలిగితే ఆయన సంఘము కొరకు తను తాను అప్పగించుకున్నాడు. అందుకే రాయబడిన మాట ఏంటంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27లో మనం చూస్తాము, ఆ సంఘమును ఉదకముతో పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తానే అప్పగించుకున్న వానిగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు సంఘము కొరకు కూడా తన ప్రాణాన్ని పెట్టిన వానిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. 5వదిగా ఇంకా కొంచెం ముందుకెళితే రాయబడిన మాట నా కొరకు అనే మాట గమనించాలి. గలతీ 2:20 అన్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించి. ఇట్స్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్. లోకము కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు, హిస్టరీ అది, చరిత్ర. అయితే నా కొరకు కూడా చనిపోయాడన్నది పర్సనల్ స్టోరీ. నీ వ్యక్తిగత జీవితము శిలువ యుద్ధ ఆరంభమవుతుంది. 6వది చివరిది ఏంటంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9లో ఒక మాట రాయబడింది, ఆయన దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు మరణమును రుచి చూచున్నట్లు. ఫుట్ నోట్లో మరణము అనుభవించినట్లు డైరెక్ట్గా ఉంది, కింద ఫుట్ నోట్లో హీ టేస్టెడ్ డెత్ ఫర్ ఎవ్రీ వన్ బై హిస్ గ్రేస్. ఆయన కృప వలన ప్రతి మనుషుని కొరకు మరణాన్ని రుచి చూచాడు. మరణాన్ని రుచి చూడాలి అంటే ఏం కావాలా? యేసుక్రీస్తు ప్రభువారు మన వలనే రక్తమాంసాలు ధరించుకొని రావాలా. యేసు ప్రభువారు రక్తమాంసాలు ధరించుకుని రాకోకుండా మరణాన్ని రుచి చూడలేడు. ఎందుకు? మరణ శాసనం రాసిన వాని యొక్క మరణం ఎక్కడ అయితే సంభవిస్తుందో అప్పుడు మాత్రమే అది చెల్లుబాటులోకి వస్తుంది. ఒక మనిషి రాసిన వీలునామా ఎప్పుడు చెల్లుబాటులోకి వస్తుంది? చనిపోయిన తర్వాతనే. తల్లిదండ్రులు తండ్రి సంపాదించిన ఆస్తికి హక్కుదారులుగా పిల్లలు రావాలి అంటే, చట్టపరంగా దానికి వారసులు కావాలంటే చనిపోవాలా. ఇది నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోకుండా ఉండకపోతే నీకు నాకు పాపక్షమాపణ వచ్చి ఉండేది కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మృత్యుంజయుడే తిరిగి లేచాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణము ఎంతో గొప్పది. మన పాప నిమిత్తము చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇది శుభవర్తమానం, ఇదే సువార్త. అదే 1 కొరింథీ పత్రిక 15:3 మనకు జ్ఞాపకం చేసే సారాంశం. సరే, మెట్టికి ఏదైనా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువకి ఇంత గొప్ప ప్రాధాన్యత ఉంటే, అంటే ఎక్కడ మొదలుపెట్టాడు? సర్వలోకము నుంచి మొదలుపెట్టి ప్రతి మనుషుని వరకు వచ్చాడు. ఈ శిలువ శక్తి, శిలువకున్న ఈ శక్తిని గురించి ఒకవేళ తలపోసుకోవాలంటే ఒక 5 తలంపులు మనము తలపోసుకుని ఆరాధన కొరకే మనము ప్రవేశిద్దాం. కొన్ని సంగతులు ఇవి మనకు బాగా తెలుసు, అయినా కూడా ఈ మాటలు మనము తలపోసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాతో కలిసి దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. శిలువను అతిశయించడానికి శిలువ శక్తి ద్వారా నేను నా జీవితంలో దేవుడు తీసుకుని వచ్చిన ఆశీర్వాదాలను ఒకసారి జ్ఞాపం చేసుకున్న వారమై మనము ఆరాధనలో ప్రవేశిద్దాం. నాతో కలిసి 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. ఆ మాట గమనించండి, ప్రొపీషియేషన్, ప్రాయశ్చిత్తము. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే ఈ మాట కొత్త నిబంధనలలో 3 సార్లు రాయబడింది. ఒకటి రోమపత్రిక 3వ అధ్యాయం 25 నుంచి 27 వచనాల్లో కనబడుతుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, తెలుగు బైబిల్లో లేదు. అయితే తెలుగు బైబిల్లో 25లో ఏముంది? తన ఓరిమి చేత పాపములను ఉపేక్షించినందున అని రాశాడు తెలుగు తర్జుమా. అయితే ఇంగ్లీష్లో ప్రాయశ్చిత్తం అనేటువంటి మాట, అంటే తెలుగు నుంచి వాస్తవికంగా చెప్పాలంటే ఉపేక్షించడం కాదు, ప్రాయశ్చిత్తం చేయడం అని అర్థం. రెండవసారి ఎక్కడ రాయబడిందంటే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2లో రాయబడింది. ఇప్పుడు మనం విన్నాం, ఆయన మన పాపములకే కాదు సర్వలోక పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. రెండోసారి ముచ్చటగా 3వసారి 1 యోహాను పత్రిక
4వ అధ్యాయము 10లో ఈ మాట వ్రాయబడింది. ఏంటి ఆ మాటకు అర్థము? కొన్ని పదాలు మనం తెలుసుకోవాలి. బైబిల్ అంతా మనకు అర్థం కాదు కొన్నిసార్లు, ఎందుకంటే ఇది 1500 సంవత్సరాలు పట్టింది 66 పుస్తకాలు రాయడానికి. మళ్ళీ కల్చరల్ గ్యాప్ ఉంది, తర్వాత టైం గ్యాప్ ఉంది, జాగ్రాఫికల్ గ్యాప్ ఉంది, తర్వాత హిస్టారికల్ గ్యాప్ ఉంది. చాలా రకాల గ్యాప్స్ మనకు కనబడతాయి. ఇప్పుడు 2023 సంవత్సరాలు అయిపోయింది ఈ పత్రిక రాసి, దాదాపుగా 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఎలాగ అర్థం అవుతుంది? చాలా దేవుడి కృప అనుగ్రహించాలి. ప్రొపీషియేషన్ అన్న మాటకు అర్థం ఏంటంటే సాటిస్ఫై ద డిమాండ్స్ ఆఫ్ హోలీ గాడ్. దేవునికి ఉన్నటువంటి ఏవైతే షరతులు ఉన్నాయో, ఆజ్ఞలు ఉన్నాయో, ఆయన పెట్టినటువంటి కట్టడలు ఏవైతే ఉన్నాయో వాటిని సంతృప్తిపరచడమే అన్న మాటకి ప్రాయశ్చిత్తం అనేటువంటి మాట ఉపయోగించబడింది. పాపాలకు ఊరికే ప్రాయశ్చిత్తం అవుతుందా? ప్రాయశ్చిత్తం కాదు. పాపాలకి ప్రాయశ్చిత్తం కలగాలంటే తెలుగులో బాగా రాశారు, మొదటి 2:2లో శాంతి చేయాలంటే ఏం చేయాలా? సహజంగా స్కూల్లో కానీ హాస్టల్లో కానీ వింటూ ఉంటారు, అది రొటీన్గా వచ్చేసింది. ఏరా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు, ఏమైనా శాంతి చేయవా అని అడుగుతారు. ఏంటి శాంతి చేయడం అంటే? కోడి కోసి ఏమన్నా కోడి కూర బిర్యానీ ఏమన్నా పెడతావా లేదా అని అర్థం. అదే అర్థం. అంటే శాంతి చేయడం అంటే వధించాలా? ఇదేనా దేవుడు నా పాపాన్ని బట్టి దేవునికి కోపం వచ్చింది, కోపం ఏం చేయాలంటే శాంతి చేయాలా, చల్లార్చాలా, లేదా ప్రాయశ్చిత్తం చేయాలా? ఈ మాట 106వ కీర్తన 23, 24, 25 వచనాల్లో కూడా మనం చూస్తాము. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్లో గొప్ప కార్యాలు చేశాడు. ఐగుప్తులో చేశాడు, హాము దేశంలో చేశాడు, ఎర్ర సముద్రం కూడా దగ్గర కూడా ఆ పదాలన్నీ అక్కడ ఉన్నాయి. తర్వాత దేవుడు ఏమన్నాడంటే, రే నశింపజేస్తాను రా వీళ్ళని అన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద రగులుకున్న కోపం అనే మాట ఉపయోగించబడింది. చూడు అక్కడ 106లో ఆ మాట ఉపయోగించబడింది. కోపాన్ని చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిలో ఏం చేశాడు? అడ్డుపడ్డాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలకి దేవునికి మధ్య రగులుకున్న కోపాన్ని చల్లార్చడానికి దేవుడు కోరుకున్న మోషే, దేవుడి చేత ఏర్పరచుకున్న నాయకుడు, ఆయన దేవుని యొక్క సేవకుడు మోషే ఆయన సన్నిధిలో అడ్డుపడ్డాడు. ఎంత అద్భుతంగా కొత్త నిబంధన ఏం జ్ఞాపకం చేస్తుంది? దేవుడికి నరులకు మధ్య ఉన్న పాపాన్ని బట్టి పరలోకము నుంచి కుమ్మరించబడిన కోపానికి తాలుకొనగలిగిన వాడెవరు? ఆ కోపాన్ని చల్లార్చేవారెవరు? ఆ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసేవారెవరు? ఒకే ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు నరుడు. ఆయన ఆకాశానికి భూమికి మధ్య శిలువ మీద నిటారుగా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు కార్చాడు. అందుకే దినాన మన మీద రగులుకున్న పాపాన్ని బట్టి కలిగిన కోపాన్ని చల్లార్చడానికి యేసు ప్రభువారు తానే తన శరీరాన్ని శిలువకు అప్పగించడం మాత్రమే కాదు, చల్లార్చడానికి అమూల్యమైన రక్తాన్ని దారపోసిన వానిగా మనం చూస్తాము. అందుకే రోమా 1:18 ఏముంది? పరలోకము నుంచి దేవుని యొక్క కోపము బయలుపరచబడిన మాట. మన సమస్తమైన భక్తిహీనత మీదను దేవుని యొక్క కోపము రగులుకొనింది. అంతేకాదు ఎఫెసీ పత్రిక 2:2 అన్నాడు, మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు స్వభావ సిద్ధముగా దేవుని యొక్క ఉగ్రతకు మనము పాత్రులంగా ఉంటిమి. అంటే దైవోగ్రతకు పాత్రులము. దైవ ఉగ్రత, దైవ కోపాగ్నికి నేను పాత్రులమై ఉన్నప్పుడు దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన పాపములకు ప్రాయశ్చిత్తం ఇచ్చడానికి తన సొంత కుమారుని ఏం చేశాడైనా ఈ లోకానికి పంపించాడు. రాయబడిన మాట, ఇందులో ప్రేమై ఉన్నది. ఎంత మంచి మాట చూస్తాం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమకు రుజువేంటి? తన సొంత కుమారుడే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనను ఈ లోకానికి పంపడం ద్వారానే మన ఎడల బయలుపరచిన ప్రేమ సర్వలోకానికి ఆయన ప్రత్యక్షపరిచాడు. ఇది నాన్న యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీదకి వెళ్ళి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అంటే లోకాన్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పడానికి అదే నిలువెత్తు నిదర్శనం. అలాంటి శిలువ దగ్గర నీకు నాకు మన పాపానికి ప్రాయశ్చిత్త కలిగింది. ఏ విధము చేతనైనా పాపానికి ప్రాయశ్చిత్త కలగదు. ఏ విధము చేతనైనా పాపము పరిహరించబడదు. ఏ విధము చేతనైనా పాపం అన్నది కడగబడదు లేదా తీసివేయబడదు. అందుకే యేసు ప్రభువు యొక్క రక్తము ద్వారానే ఇది సాధ్యమైంది. అందుకే ప్రొపీషియేషన్, మన పాపములకు ప్రాయశ్చిత్తము కలవరి శిలువ ద్వారా బహిరంగంగా
ప్రత్యక్షపరచబడింది. దాని కొరకే తన సొంత కుమారుని అమూల్యమైన క్రయధనంగా అర్పించబడ్డాడు. అలాంటి మొదటి ఆశీర్వాదాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారిని హృదయమారా స్తుతించుదుముగాక. కనుక శిలువ శక్తిలో దాగిన లేదా అనుగ్రహించబడిన ఆశీర్వాదం ఏంటంటే ప్రాయశ్చిత్తం. దేనికి? మన పాపములకు ప్రాయశ్చిత్తం. దాన్ని బట్టి హృదయమారా దేవుని స్తుతిద్దాం. నిజంగా కోపానికి నిజంగా మాడి మసైపోవాలి, దైవోగ్రతకు నశించి నరకానికి పోవాలి. అయితే ప్రభుకు స్తోత్రము, మనము ప్రాయశ్చిత్తం అనుగ్రహించబడింది, దాటిపోయాం, మరణంలోంచి జీవంలోనికి దాటించబడ్డాం. అందును బట్టి దేవుణ్ణి స్తుతించుదుముగాక. పాయింట్ నెంబర్ 2, రెండవ ఆశీర్వాదం ఏంటి? రండి నాతో కలిసి. మీరు దయచేసి లైన్లు కూర్చోండి, ముందుకు జరిగి కూర్చోండి. మీరు సహకరించాలా. ఖాళీలు ఉన్నాయి, మధ్యంతా ఖాళీలే కదా. బ్రదర్స్ కూడా ముందు జరగండి. మీరు ఎక్కడెక్కడో కూర్చుంటారు, లైన్లలో కూర్చుంటే ఈ బాధలు ఉండవు కదా. రండి, ముందుకు రండి, ముందుకు రండి. రామ్మ, ముందుకు జరుగమ్మా. సిస్టర్ జరుగు సిస్టర్. ఒక లైన్లో కూర్చుంటే క్రమంగా ఇట్లుండదు పరిస్థితులు. కూర్చోండి, లైన్లలో కూర్చోండి బ్రదర్. లైన్లో సర్దుకోమ్మా, ఖాళీలు పూర్తి చేయి. ఖాళీలు ఉన్నాయి కదా ముందు. రామ్మా, ముందుకు జరుగు సిస్టర్, జరగండి. వెళ్ళమ్మా, ముందుకెళ్ళు. కావలసినంత ఖాళీ ఉంటుంది. అక్కడొకళ్ళు ఇక్కడొకటి కూర్చుంటారు. ఇవన్నీ ఖాళీలు కదా. ముందు జరగమ్మా సిస్టర్. ఐ గ్లోరీ ఇన్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శిలువ యందు అతిశయించుట. శిలువ ద్వారా మొదటి ఆశీర్వాదము పాపములకు ప్రాయశ్చిత్తం. రెండవది ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలను మనమందరం కలిసి చదువుదాం. రోమా 5:8-9. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. రెండో మాట మీరు గమనించాలి. జస్టిఫికేషన్ అండ్ సాల్వేషన్ త్రూ హిస్ డెత్. ఆయన మరణము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. అంతేకాదు, నిశ్చయంగా ఉగ్రత నుంచి రక్షించబడ్డాం. రెండు మాటలు మీరు గమనించాలి. నీతిమంతులుగా తీర్చబడి రక్షించబడ్డాం. అది యేసుక్రీస్తు ప్రభువారికి చనిపోకుండా ఉంటే మనం నీతిమంతులుగా తీర్చబడి ఉండేవారం కాదు. ఎవరి కొరకు చనిపోయాడు? పైనుంచి మొదలు పెట్టాడు. మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. తర్వాత ఈ మాట 8లో రాయబడింది, పాపుల కొరకు చనిపోయాడు. తర్వాత కింద 10లో రాయబడింది, శత్రువుల కొరకు కూడా చనిపోయాడు. ఎంత గొప్ప ప్రేమను చూడండి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినాన బలహీనుల కొరకు, భక్తిహీనుల కొరకు, పాపుల కొరకు, శత్రువుల కొరకు చనిపోయాడు. ఏం చేశాడు? వారందరినీ నీతిమంతులుగా తీస్తాడు. అంతేకాదు, వారందరినీ కూడా మరింత నిశ్చయంగా ఉగ్రత నుంచి రక్షిస్తాడు. కనుక ఇది నా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ దగ్గరకు వచ్చిన మన జీవితాల్లో కలిగిన రెండవ ఆశీర్వాదమైన నీతిమంతులుగా తీర్చబడి రక్షణలోనికి మనము తీసుకురాబడ్డాం. వాట్ ఈస్ జస్టిఫికేషన్? నీతిమంతులుగా తీర్చబడ్డామంటే అర్థం ఏంటి? రైట్ బిఫోర్ గాడ్, దేవుని ఎదుట సరిగా తీర్చబడుట. ఇది శాశ్వత కాలమునకు దేవుడు తీర్చే కార్యం. ఇది ఒకసారి తీర్చిన తర్వాత పదే పదే చేసేది కాదు. శాశ్వత కాలమునకు వరకు నీతిమంతులుగా దేవుడు తీర్చేశాడు. అంటే అది వరకు ఎన్నడూ పాపము ఎంత మాత్రమూ చేయని వ్యక్తిగా, అది వరకు పాపాలే లేని వ్యక్తిగా, అంత గొప్పగా దేవుడు నిన్ను నన్ను నీతిమంతునిగా తీర్చారని అర్థం. అది అంటే ఎంత గొప్ప భాగ్యం చూడండి. ఎంత ఘోరమైన పాపాల గతంలో యేసుక్రీస్తు ప్రభువారి శిలువ యొద్దకు రాకమునుపు మనం చేసాం. అవన్నీ కడిగివేసిన తర్వాత, తీసివేసిన తర్వాత, అది వరకు ఎన్నడూ కూడా ఒక్క పాపము కూడా చేయలేనంత పరిశుద్ధునిగా తీర్చడమే నీతిమంతులుగా తీర్చడం అని అర్థము. ఇంకో మాటలో చెప్పాలి అంటే శాశ్వత కాలమునకు, సదాకాలమునకు ఆయన శిలువ బలి ద్వారా, త్యాగము ద్వారా, సమర్పణ ద్వారా, అర్పణ ద్వారా ఆయన నిన్ను నన్ను నీతిమంతునిగా తీర్చాడు. ఇక మన జీవితంలో కూడా
ఎన్నడూ కూడా అది వరకు ఉన్న ప్రతి మలినాన్ని తీసివేసి అంత గొప్పగా తన ఎదుట నిటారుగా సరైన వ్యక్తులుగా దేవుడు తీర్చిదిద్దాడు. ఎంత గొప్ప భాగ్యం! ఇలాంటి అవకాశము లోకములో ఏ మనుషుడికి లేదు. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ దగ్గరకు వచ్చిన వారికి మాత్రమే సాధ్యం. ఇది యేసు ప్రభువారి యొక్క మరణము మరియు పునరుద్ధానం ద్వారా మాత్రమే కలుగుతుంది. అందుకే రోమా 4:25 ఆయన మరణము ప్లస్ పునరుద్ధానం ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. అందుకే నీవు నేను సదాకాలం అనుకో నీతిమంతులుగా తీర్చబడ్డాం. కనుక ఇది నాన్న దేవుడు తన ఎదుట సరైన వారిగా నిలబెట్టుకున్నాడు. లోకంలో ఒకప్పుడు సరైన వారం కాదు, మనమందరము ఏకముగా నీతిమంతులుగా తప్పిపోయిన వారంగా ఉన్నాం. అందుకే నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు లేదు, దేవుని వెతుకువాడు లేడు. ప్రతివాడు ఏకముగా గొర్రెల వలె తప్పిపోయారని దీని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీతిమంతులుగా తీర్చటానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు, చనిపోయాడు, రక్తాన్ని కార్చాడు, తర్వాత సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అందుకే సదాకాలమునకు తన ఎదుట నిన్ను నన్ను నీతిమంతుడిగా తీర్చాడు. అంత మాత్రమే కాదు, నీతిమంతుడిగా తీర్చిన తర్వాత నిన్ను నన్ను రక్షించినటువంటి వాడిగా ఉన్నాడు, ఉగ్రత నుంచి రక్షించాడు. అందుకే రక్షణ. ఈ రెండింటిని బట్టి దేవుని హృదయమారా స్తుతించుదుముగాక. ఐ గ్లోరీ ఇన్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శిలువ యందు అతిశయించడానికి రెండవ కారణం ఏంటంటే నీకు నాకు నీతిని, నీకు నాకు రక్షణను దేవుడు ప్రసాదించాడు. మూడవ సంగతి ఏంటి? దయచేసి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం దగ్గరికి వస్తాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహము ఒకే ఒక్కసారి శుభ శుక్రవారం శిలువ మీద అర్పించబడింది. ఏమవుతున్నాము? పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసు ప్రభువారి యొక్క శిలువ మరణము ద్వారా మనలందరినీ దేవుడు ఏం చేశారంటే పరిశుద్ధపరిచాడు. ఒక మనిషి శిలువ దగ్గర రాకపోతే అపవిత్రతలోనే ఉంటాడు. మానవుడు ఎన్నంతలో అపవిత్రుడు? పౌలు 1 తెస్సలోనికై 5:23 ఒక మాట అన్నాడు, సమాధానకర్తయగు దేవుడు తానే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఏమన్నాడు? మీ ఆత్మయు, మీ జీవమును, మీ శరీరమును క్రీస్తు యేసు రాకడ వరకు నిందారహితముగా కాపాడబడునుగాక. ఒక వ్యక్తిని సంపూర్ణుడని ఎప్పుడు పిలుస్తామంటే 3 ఉండాల. గాడ్స్ హైరార్కీ అంటాం దాన్ని. దేవుని యొక్క క్రమానుగత శ్రేణిలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే ఆత్మ, తర్వాత జీవమన్నా ప్రాణమన్నా ఒకటే, మూడవది ముచ్చటగా ఏంటి? దేహం. ఈ మూడింటిని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగా. అంటే మూడింటికి ఏమైంది? డిఫైల్మెంట్, అపవిత్రత. మానవుడు 3 అంతల అపవిత్రుడు, మరి దేవుడు 3 అంతల పరిశుద్ధుడు. అందుకే సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇదే మాట యెషయా 6లో కావచ్చు, ఇదే మాట ప్రకటన 4లో మనకు కనబడుతుంది. దేవుని యొక్క గుణగణాల్లో ఒకే ఒక గుణగణము 3 సార్లు నొక్కి చెప్పబడింది. ఆ గుణగణమే పరిశుద్ధత. దేవుడు ప్రేమాస్వరూపై ఉన్నాడు. గాడ్ ఇస్ లవ్, కానీ 3 సార్లు చెప్పాల ప్రేమ 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 అని. గాడ్ ఇస్ గ్రేస్ ఆర్ గ్రేషియస్. దేవుడు కృప కలిగిన వాడు. కృప 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 అనే మాట 3 సార్లు చెప్పబడలా. కానీ గాడ్ ఇస్ హోలీ, దేవుడు పరిశుద్ధుడు. దేవుని యొక్క గుణగణాల్లో ఒక్కటే 3 సార్లు నొక్కి చెప్పబడింది. 3 అంతల పరిశుద్ధుడు, 3 అంతల అపవిత్రత కలిగిన మానవుని కడిగి శుద్ధీకరించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువులో 3 అంతల పరిశుద్ధత నీకు నాకు కనిపిస్తుంది. ఆయన 2 కొరింథీ 5:21 ప్రకారం 21 ప్రకారం హీ న్యూ నో సిన్. ఆయన పాపం ఎరగడు. మనము ఆయన యందు నీతిగునట్లు పాపం ఎరగని ఆయనను మన నిమిత్తము పాపముగా దేవుడు చేశాడు. ఆయన పాపం ఎరగడు. 1 పేతురు 2:22 ప్రకారం హీ డిడ్ నో సిన్. ఆయన పాపం ఏమీ చేయలేదు. ఇంకా ముందుకెళ్తే 1 యోహాను పత్రిక 5:8 అంటాడు, ఇన్ హిమ్ దెర్ ఇస్ నో సిన్. ఆయన ఎందు పాపం ఏమీ లేదు. ఎలాంటి వాడినా పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు పవిత్రుడు. అలాంటి పరిశుద్ధుడు నీ కొరకు నా కొరకు తన దేహాన్ని శిల మీద ఒక్కసారి అర్పించాడు. అందుకే నీకు నాకేమొచ్చింది? పరిశుద్ధత. కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. అందుకే ఇది నా పరిశుద్ధపరచబడిన ప్రజగా సీయోనులో చేరి శిలవ శక్తి ద్వారా అనుగ్రహించబడిన ఈ పరిశుద్ధతను బట్టి ప్రభువును స్తుతించాలి. ఒకప్పుడు అపవిత్రులమైన మనల్ని పరిశుద్ధపరచడు. ఇది నా సంఘానికి నిర్వచనం ఏంటో తెలుసా అండి? కొరంథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా
క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, వారి సంఘం. కొరింథీని తీసేసి సియోను పెడతాం. సియోన్లో ఉన్న సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులుగా ఉండుటకు. మనకి ఇవ్వబడిన అనేకమైన పేర్లలో ఒక పేరు ఏంటంటే సెయింట్స్, పరిశుద్ధులు. ఎంత గొప్ప ఘనత ఇచ్చాడో చూడండి. దీనికి చాలా ఘనత ఉంది. లోకంలో ఈ పేరు ఇవ్వాలంటే ఏం చేయాలా? చాలా పారామీటర్స్ వెళ్ళాలా. మదర్ తెరిసా చనిపోయారు 1996 అనుకుంటాను, అంతేనా? 96, 97 ఐ థింక్. గూగుల్ తల్లి దగ్గరికి వెళ్తే చెప్తారు. ఆవిడ చనిపోయిన కొన్ని సంవత్సరాలకి బ్యూటిఫికేషన్ అంటాం, ఆర్సీఎం వాళ్ళు ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఇప్పుడు ఆమెను మదర్ తెరిసా అని పిలవకూడదు, ఏమనాలా? సెయింట్ మదర్ తెరిసా, పరిశుద్ధ మదర్ తెరిసా. అందుకే చాలా సార్లు హైదరాబాద్ వెళ్తే సెయింట్ అగస్టీన్, పరిశుద్ధ తోమా, పరిశుద్ధ అగస్టీను, పరిశుద్ధ యోహాను, చర్చెస్ పేరు అన్ని పేర్లతో పిలువబడుతూ ఉంటాయి. ఎప్పుడో చనిపోయిన కొన్ని ఏళ్ళకి కానీ ఈ పేరు ఇవ్వరు. మనకు బ్రతికున్నప్పుడు ఏమిచ్చాడు ఆయన? పరిశుద్ధ, నా పేరుకు ముందు పరిశుద్ధ అని దేవుడు పిలుస్తాడు. ఎంత ఘనత అండి ఇది! చనిపోయినప్పుడు కాదు, చనిపోయిన తర్వాత కాదు, బతికున్నప్పుడే నేను అపవిత్రతను కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగానే ఏం చెయ్యి. గొప్ప ఘనత ఒక యేసు ప్రభు యొక్క శిలవ శక్తి ద్వారా అనుగ్రహించబడుతూ ఉంది. శిలవక వెలపట, రక్తానికి వెలపట ఏ మనుష్యుడు పరిశుద్ధుడు కాజాలడు. అందుకే ప్రభుకు స్తోత్రము. శిలవ కింద అతిశయించడానికి పౌలు జీవితంలో అనుగ్రహించబడిన ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధత. మనం కూడా కలగలిపి ఆ పరిశుద్ధతను బట్టి ప్రభును స్తుతించుదుముగాక. 4వ సంగతి ఏంటి? గలతీ పత్రిక 1వ అధ్యాయం. తెలుసు ఇవన్నీ మనకు బాగా. అయితే నేను సామాన్యంగా మీకు జ్ఞాపం చేసి మనం ఆరాధనలో ప్రవేశించడానికి ఈ మాటలు వాడుతూ ఉన్నాం. 4వ వచనం, గలతీ 1:4. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొని. దుష్టకాలము నుండి కింద ఫుట్నోట్స్తో దుష్ట యుగము నుండి, ఏజ్ ఆఫ్ వికెడ్నెస్. దేని జ్ఞాపం చేస్తుంది? దుష్టత్వాన్ని, దుష్టుని యొక్క పరిపాలనను జ్ఞాపం చేస్తుంది. టైం కాదు అంటే మనం దుష్టుని యందు పడి ఉన్నాం. ఇంకో బాగా చెప్పాలంటే 1 యోహాను 5:19 యోహాను అన్నాడు ఈ మాట, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు పడింది. అంటే పడినారు అంటే ఏమంటాం మనము? అంటే కింద పడిపోయి ఉంటాడు, అంటే కిందికి దిగజారిపోవడం. ఒక వ్యక్తి పాపాన్ని బట్టి జారిపోయాడు. ఇంకో మాటలో చెప్పాలంటే అపవాది యొక్క చేతిలో బందీగా ఉన్నాడు, దుష్టుని యొక్క కబంధ హస్తాల్లో బానిసగా ఉన్నాడు. వాని యొక్క అధికారము క్రింద ఏమయ్యాడు? దాసునిగా ఉన్నాడు. విడుదల లేదు. ఎవరు విడిపించాలి? విడిపించాలి అంటే క్రయం చెల్లించాలి. అది విమోచన. అంటే విమోచన అన్న మాటకు అర్థం ఏంటంటే దానికి క్రయాన్ని చెల్లించి విడిపించాలి, స్వతంత్రునిగా చేయాలి. క్రయం చెల్లించి స్వతంత్రునిగా చేయడాన్ని విమోచన అంటాం. పాత నిబంధనలలో ఒక మార్కెట్లో, సంతలో జంతువులను ఏం చేశారంటే వెలపాడి విడిపించి వాటిని స్వేచ్ఛగా వదిలేసేవాళ్ళు. ఇంకా కొంతమంది వేరే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక యజమాని నుంచి ఇంకొక యజమానికి ఆ క్రయం చెల్లించిన తర్వాత ఈ పాత యజమాని యొక్క అధికారం నుంచి స్వతంత్రాలై జంతువు ఇంకొక మనిషి యొక్క లేదా యజమాని యొక్క ఆధీనంలోనికి వెళ్తారు. మనుషులు కూడా బానిసలుగా అమ్మేస్తారు. అయితే ప్రభుకు స్తోత్రము, దేవుడు నిన్ను నన్ను దేనించి మోచించాడు? రోమపత్రిక 6వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట రాసి, అయ్యా మీరు పాపము నుంచి విమోచించబడ్డారు, దేవునికి దాసులైనందున అనే మాట మీరు గమనించాలి. పరిశుద్ధత కలుగటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. ఒకప్పుడు మనం అంతరము పాపానికి, దుష్టునికి దాసులమే. అందుకే అంధకార సంబంధమైన అధికార కింద బానిసలుగా ఉన్నాము. అయితే ప్రభుకు స్తోత్రము, ఈ దుష్టుని యొక్క బానిసత్వం నుంచి నిన్ను నన్ను విడిపించడానికి యేసు ప్రభువు తన్ను తానే సిలువకు అప్పగించుకున్నాడు. అందుకే నీకు నాకు విమోచన సాధ్యమైంది. నిన్ను నన్ను విమోచించడానికి ఏం చేశాడు ఆయన? తన సొంత అమూల్యమైన రక్తాన్ని నీ కోసము నా కోసము ధారపోసాడు. అందుకే పాత నిబంధనలో ఒక మాట ఉంటుంది. ఏ మాట? ఎవడను ఏ విధము చేతన తన సహోదరుని విమోచించలేడు. ఎందుకన్నా? వారి విమోచన క్రయం బహు గొప్పది, అది తీరక ఎప్పటికీ అట్లుండాల్సిందే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన గొప్ప క్రయం ఏంటంటే మనకు తెలుసు. 1 పేతురు 1వ అధ్యాయంలో రాయబడిన మాట, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా విమోచించబడినప్పుడు, అయ్యా మీరు క్షయమైపోయే వెండి బంగారు వంటి వస్తువుల చేత విమోచించబడలేదండి. ఎట్లా విమోచించబడ్డారు? గొర్రెపిల్ల రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము,
గొర్రెపిల్ల రక్తముతో మీరు ఏం చేయబడ్డారు? విమోచించబడ్డారు. కనుక నీకు నాకు విమోచనము రావాలి అంటే యేసుప్రభువారు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టాలి అంటే, ప్రాణం పెట్టడం అంటే ప్రాణం ఎందులో ఉంది? రక్తములో ఉంది. కనుక రక్తము ధారపోయాలి. రక్తము ధారపోస్తేనే తప్ప నీకు నాకు విమోచన లేదు. లోకంలో ఏ మనుషుడు నీకోసం నా కోసం రక్తం ధారపోయలే, యేసుప్రభువారు తప్ప. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తముతో దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు? విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఇదే మాట ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 చూస్తాను. నువ్వు వధించబడ్డావు, నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి కొనుక్కున్నావు. ఎక్కడి నుంచి కొనుక్కున్నావు? ప్రతి జనము, ప్రతి వంశము, ప్రతి భాష, ప్రతి దేశము, ప్రతి జనాంగము. యేసుప్రభువారు ఎక్కడో చనిపోయాడు. ఎక్కడ? ప్రపంచానికి మధ్యస్థలము యెరూషలేం. గవిని వెలపట శిలువ వేయబడితే ప్రపంచానికి నలుమూల ఆ స్థలము నుంచి నలుదిక్కులుగా ఉన్న ప్రతి మనుషుని తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, విలువ పెట్టి కొనుక్కున్నాడు. అందుకే సంఘాన్ని ఏం చేశాడు? అపోస్తల కార్యం 20:25 ఒక మాట ఉంది, ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన స్వాస్థ్యం. సంపాదించడం అంటే కొనుక్కోవడం. అందుకే నాడు స్వకీయ ధనం. 135వ కీర్తన 4 అన్నాడు, యాకోబు ఎవరంట? ఓ ఇశ్రాయేలు తనకు స్వకీయ ధనం అంటే విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఎట్లా? నిర్గమకాండం 12వ అధ్యాయంలో గొర్రెపిల్ల రక్తము, అదే విమోచన. కొత్త నిబంధనలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని గొర్రెపిల్ల నీ కొరకు నా కొరకు వధించబడ్డాడు, అమూల్యమైన రక్తాన్ని కాల్చాడు, రక్తం ఇచ్చి విలువ పెట్టి కొనబడ్డాం, అందుకే విమోచించబడ్డాము. వీఆర్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ఎందుకు? వీఆర్ పర్చేజ్డ్, కొనబడ్డాం విత్ ద వెరీ బ్లడ్ ఆఫ్ హిస్ డియర్ సన్. తన సొంత కుమారుని యొక్క రక్తము చేత మనం విలువ పెట్టి కొనుక్కున్నాడు. అందుకే మనం ఎంతో అమూల్యమైన వారము, చీప్ కాదు, మనము విలువ లేని వారం కాదు, విలువైన వారము. అలాంటి విలువ యేసుప్రభువు యొక్క రక్తం ద్వారానే కలిగింది. అందుకే ఆయన పాదాల చెంత సాగిలపడి సిలువను చూస్తూ, నీ కుమారుని సిలువ మరణమే లేకపోతే, రక్తమే లేకపోతే నాకు విమోచన లేదే, ఎప్పటికీ నా విమోచన ఖరీదన అలాగే ఉండాల్సిందే కదా. అయితే నన్ను విడిపించావు ప్రభువా, నీకు స్తోత్రాలు. సిలువ ద్వారా నాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నా. ఇంకొక మాట, మీకు విమోచనము అన్న మాట మామూలుగా మీకు చెప్పాను అంటే అర్థం ఏంటి? ఇది మామూలుగా థియలాజికల్ పర్స్పెక్టివ్. లిటరల్గా మీరు చూస్తే ఎఫ్ఎస్సి 1:10, నేను అన్ని చూపించడంలా, ఎఫ్ఎస్సి 1:7, కొలస్సి 1:13-14, 5వ కీర్తన 8వ వచనం ఆధారంగా చూస్తే, ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన విమోచనము అనగా ఏముంది? ఎఫెసీ 1:7 ప్రకారము పాపములకు క్షమాపణ. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే క్షమాపణ. బా, ఎంత మంచి మాట అండి. ఎవరు క్షమిస్తారు? విమోచనం అంటే క్షమాపణ అని ఇంకొక మాట మీకు చెప్తున్నా. ఎవరు క్షమించగలరు? ఎలా క్షమిస్తారో తెలుసా అండి? ఆయన, నేను వారి దోషముల విషయమై దయగలిగి ఇకను మరి ఎన్నడను వారి పాపములను, అది క్షమాపణ. వన్స్ ఫర్ ఆల్. యేసుప్రభువు యొక్క శిలువ దగ్గర రాగలిగితే, రక్తం దగ్గర రాగలిగితే ఇకను ఎన్నడను జ్ఞాపం చేసుకున్నాడు. ఒకసారి రక్తము క్రిందికి మన పాపాలు వచ్చాయా, శాశ్వతంగా కప్పేస్తాడు అంతే. యేసు రక్తము ప్రతి పాపము నుంచి నిన్ను నన్ను కడిగి పవిత్రపరచును. క్షమాపణ అంటే అది ఎంత గొప్ప మాట అండి. మన సొంత వారే మనల్ని క్షమించలేరు. క్షమిస్తే గుర్తుంటుంది. పొరపాటుని వెళ్ళి, అన్నా నన్ను క్షమించన్నా, అన్నా నువ్వు ఇది మొదటిసారి కాదన్నా చేసింది, ఇది 10వసారి అన్నా. ఎంత ఫ్రెష్గా ఉంటుందో చూడండి మన మెమరీ. అన్నీ మర్చిపోతాం, జ్ఞాపశక్తి ఉండదన్నా. కానీ ఇది మాత్రము జ్ఞాపశక్తి బాగా ఉంటుంది. ఏది ఉండాలో అది ఉండాలా, ఏది ఉండకూడదు అది ఉండకూడదు. దేవుడు మనల్ని క్షమించిన విధానాన్ని చూస్తే, బా, విమోచన అంటే ఎంత గొప్ప మాట అండి. ఎంత దయగలిగిన వాడైనా ఇకను మరి ఎన్నడను జ్ఞాపం చేసిన ఆ విమోచన కార్యము గుడ్ ఫ్రైడే రోజునే సంభవించింది. అందుకు దేవుణ్ణి స్తుతించాలి. 5వది చివరిది, యోహాను సువార్త 11:52. యోహాను సువార్త 11వ అధ్యాయము 52వ వచనం. యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును సావనై ఉన్నాడని ప్రవచించెను.
దేవుని పిల్లను చెదిరిపోయిన వారిని ఏకముగా రెస్టరేషన్. ఏం పదం అండి. సమకూర్పు ఏ విధంగా జరుగుతుందంటే కేవలము శిలువ ద్వారానే. దీన్ని ఇంకో మాటలో చెప్పాలంటే సంధి అంటాం. పీస్ సమ్మిట్స్ ఉంటాయి, G20 సదస్సు, G5 సదస్సు కొన్ని జరుగుతూ ఉంటాయి చూసారా. ఇవన్నీ బీఈడిలోను గ్రూప్ 1 గ్రూప్ 2 ఉన్నాయి, అన్ని దాంట్లో వస్తూనే ఉంటాయి. దేవుడు సమకూర్చడానికి దేవుడు వాడిన ఏకైక సాధన భూమి మీద ఏదైనా ఉంది అంటే యేసుప్రభువారి శిలువ. ఆ శిలువ దగ్గర మాత్రమే చెదిరిపోయిన వారిని, పడిపోయిన వారిని, పాడైపోయిన వారిని, దూరమైపోయిన వారిని, ఇంకా నష్టపోయిన వారిని సమకూరుస్తారు. యేసుప్రభువారి యొక్క శిలువ దగ్గర మాత్రమే శరణ్యము. అందుకే నీవు నిన్ను శిలువ శరణాగతులమై కరుణాధారముగా ప్రత్యక్షపరచబడిన శిలువ చెంత సాగిలపడి దేవుని ఆరాధించాలి. ఇశ్రాయేలీయులు అందరి యొక్క దృష్టిలో, ఇశ్రాయేలీయులకు అందరూ వారి దృష్టిలో కుక్కలతోనే సమానం, అన్యులు. అలాంటి మనల్ని దేవుడు ఏం చేశాడంట? ఇశ్రాయేలును ప్లస్ అన్ని జనులను ఏం చేశాడు? ఆయన ఏకముగా సమకూర్చాడు. అది దేని ద్వారా సాధ్యము? యేసుప్రభువారి యొక్క శిలువ ద్వారానే సాధ్యం. ఒకే కత్తిలో, ఒక వరలో 2 కత్తులు, ఏదో నానుడు ఉంటుంది, లోకోక్తి అంటాం, ఇమర్చబడవన్నా అంటారు. కానీ ఒకే కత్తిలో అదే యేసుప్రభువారి యొక్క శిలువ ద్వారా ఏమయ్యాడు? ఇద్దరిని, ఉభయులను ఏకం చేశాడు. ఆయన ఏకం చేసే ఏకైక సాధనము యేసుప్రభువారి యొక్క శిలువ మాత్రమే. ఆయన తన మరణము ద్వారా, శిలువ ద్వారా సంధి చేయొచ్చు, ఏకం చేశాడు. ఎవరికి సాధ్యం కాదు. లోకంలో 2 గుంపులను ఏకం చేయండి, కష్టము. విశ్వాసుల గుంపులను ఏకం చేయండి, కష్టము. వెక్స్ అయిపోవాల్సిందే జీవితకాలం అంతా. అరే ఇశ్రాయేలు 12 గోత్రాల్లో 10 గోత్రాలలో పైకి వెళ్ళారు, 2 గోత్రాల కిందకి వచ్చారు. ఎప్పుడన్నా సఖ్యత ఉందా? ఇప్పుడు అంతే. దురదృష్టం ఏంటంటే యేసుప్రభువారి యొక్క శిలువ శక్తిని ఎవరైతే బలంగా అనుభవిస్తారో వారికి మాత్రమే సాధ్యం. అంటే మనకు అర్థం ఏంటంటే మనం శిలువకు సమీపంగా రాలేదని అర్థం. సార్ దాని గురించి నేను 2వ భాగంలో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నేను ముగింపులోనికి రాగలిగితే యేసుప్రభు యొక్క శిలువ ఎందుకు అతిశయించాలి అంటే ఈ యేసుప్రభువారి యొక్క శిలువ శక్తితో నీకు నాకు ప్రొపిషియేషన్, ప్రాయశ్చిత్తం కలిగింది మన పాపాలకి. 2వది జస్టిఫికేషన్ అండ్ సాల్వేషన్, నీతిమంతులుగా తీర్చబడి రక్షించబడ్డాము. 3వది సాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడ్డాము. 4వది రిడెంప్షన్, విమోచించబడ్డాము. 5వది చివరిది రెస్టరేషన్, సమకూర్చబడ్డాము. పాడైపోయిన మన జీవితాలను దేవుడే సమకూర్చాడు. లోకస్తులుగా ఉన్న మనల్ని ఇశ్రాయేలుతో సమాధానపరిచాడు, సమకూర్చాడు. అందుకే మనకి ఇది ఏకపట్టణస్తులుగా, ఏక శరీరముగా, ఇంకేం చేశాడు? ఏక కుటుంబముగా దేవుడు నిన్ను చేశాడు. ఇవన్నీ ఎఫెసీ పత్రికలో కనబడతాయి, మొదటి 3 అధ్యాయాల్లో. అద్భుతం కాదా అండి? ఏక శరీరములో ఒక్కటైతే అవయవాలు కొట్లాడవు. ఏక పట్టణస్థలం అంటే ఒకే పట్టణం, మనమంతా ఫెలో సిటిజన్స్ ఆఫ్ గాడ్ అనే మాట ఉపయోగించాడు. ఒకటే పట్టణానికి వెళ్తాం పైకి. 3వది ఏక కుటుంబము, ఒకే కుటుంబ సభ్యుల మనము. లోకంలో చాలామంది పాలిటిక్స్లో మనం చూస్తాము, భిన్నంగా వెళ్ళిపోతున్నారు. కానీ యేసుప్రభువారి యొక్క శిలువ నిన్ను నన్ను ఏక కుటుంబముగా చేసింది, రెస్టరేషన్, శిలువ ద్వారా సమకూర్పు. ఇలాంటి 5 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు శిలువ శక్తి ద్వారా అనుగ్రహించబడితే మనం కూడా శిలువ కింద అతిశయించి, ఉత్సహించి దేవుని ఆరాధించే భక్తులుగా మనము ఉంటాం, ఆయన ప్రజలుగా ఉంటాం. ఇది నీ అనుభవమా? అయితే ఆరాధించడానికి ప్రభు సాయించుగాక.